హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసిని సుధా ఆల్ వన్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మంచి యూస్ఫుల్ టిప్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోకి కొంచెం అంతా ఆయిల్ తీసుకున్నానండి. ఒక స్పూన్ దాకా తీసుకున్నాను. అందులోకి ముద్ద కర్పూరం అనేది వేసుకున్నానండి. వేసుకున్నాక అందులోకి చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా వేసుకున్న ఐటమ్స్ అన్నీ మొత్తం ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో మొత్తం పసుపు కర్పూరం అనేది వేసుకున్నాం కదండి. మిక్స్ అయిపోయినాయి కదండి. ఇలా మిక్స్ అయిపోయాక అది పక్క పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ అనేది తిరిగేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిరిగేసి పెట్టుకున్న అది కొంచెం హీట్ అయ్యాక చపాతీ ముద్ద ఉంటుంది కదండి, ఆ చపాతీ ముద్ద అనేది దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం అంతా హీట్ అయ్యేదాకా మనం కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అది కొంచెం టైం పట్టినా కూడా బాగా హీట్ చేసుకోవాలండి. అది వచ్చేసి మందంగా కాదు, అలా పల్చగా కాకుండా మనం మీడియంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా నొక్కి పెట్టి స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, హీట్ ఎక్కింది, పెనం కూడా హీట్ ఎక్కింది. దాంతోపాటుగా అది కూడా కొంచెం హీట్ ఎక్కుతుందండి. కొంచెం టైం పట్టినా కూడా మనకి కొంచెం హీట్ ఎక్కితే అది చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, బాగా హీట్ ఎక్కింది కూడా. దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో, మనకు దేనికి యూజ్ అవుతుందో, ఇది దేనికి యూజ్ఫుల్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. మనం తయారు చేసుకున్నాం కదా ముందుగా, మనం ఆయిల్ కూడా మనం దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇది ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇప్పుడు ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఇప్పుడు కీళ్ళ నొప్పులు లేదంటే మోకాళ్ళ నొప్పులు మోచేయి నొప్పులు అనేది ఎక్కువైపోతున్నాయి కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మీకు చేయి వాపులు కానీ చేయి నొప్పులు కానీ ఎక్కడైనా మీకు మోకాళ్ళ వాపులు కట్ట ఉంటాయి కదండి, ఆ చోట్ల ఇది పెట్టుకుంటే చాలా రిలీఫ్ అయిపోతుందండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పెయిన్ అనేది చాలా వరకు అనేది తగ్గుతుంది. ఈ విధంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేదంటే ఏమైనా కీళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది యూజ్ అవుతుంది. యూజ్ అవుతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా వేస్ట్ అనేది పాడేసే నీటితోటి రీయూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలనేది చూసండి వీడియోలోని. చూస్తున్నారు కదా, ఇలాగా నేను యూజ్ అవ్వలేని ఒక నైటీ అనేది తీసుకున్నానండి. తీసుకున్న ఆ నైటీ తోటి మనం చాలా యూస్ఫుల్ అయ్యే మంచి టిప్ అనేది చూపిస్తున్నాను మీకు. తీసుకున్న నైటీ అనేది ఒకసారి తిరిగి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా తిరిగేసుకున్నాక ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్నాక మీకు ఒక థ్రెడ్ పెట్టుకుని కట్టుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఇలాంటి రబ్బర్ అవుట్ తీసుకుని గట్టిగా మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు తిప్పుకోవాలండి. గట్టిగా తిప్పి టైట్గా అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ నేను టైట్గా అనేది వేసుకున్నానండి. ఇలా టైట్ వేసుకోవడం వల్ల మనకి పెట్టుకున్న బట్టలు అనేది కూడా బయటకు రాకుండా ఉంటాయి. ఇలా రబ్బర్ అనేది పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక అది మళ్ళీ నైట్ అనేది తిరిగి వేసుకోవాలి. ఇలా వేసుకునే దాన్ని మధ్యలోకి ఇలాగా గ్యాప్ అనేది మనకి వేసుకున్న ముడి అనేది గట్టిగా లేకుండా ఉండాలంటే ఇలాగా మనం సమానంగా సర్దుకుని వేస్ట్గా ఉన్న బట్టలు అనేది అందులో వేసేసుకోవాలండి. మీకు వేస్ట్గా ఉన్న నైటీయే కాకుండా ఏ బట్టలైనా కూడా మీరు వేస్ట్ అని పాడేసిన బదులు ఇలాగోసారి యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వేస్ట్ ఉన్న బట్టలన్నీ ఆ నైటీలో కానీ పెట్టేసుకుంటున్నానండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ నేను వేస్ట్ ఏమున్నాయో అన్నీ పాడేయకుండా ఇలాగా ఇంట్లో అంతా ఉన్నట్లని కూడా ఇందులో పెట్టేసుకున్నాక అది కూడా ఇలాగ చూస్తున్నారు కదా, క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన అండి ఇలాగా సమానంగా మనం కుర్చీలు ఎలా పెట్టుకుంటాం అలాగ దగ్గరగా లాక్కుంటా మనం దగ్గరగా ఎక్కడ గ్యాప్ లేకుండా హోల్స్ అనేది బయట అస్సలు కనిపించకూడదండి. ఇలాగా దగ్గరగా మనం కుర్చీలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే దగ్గరికి వచ్చేస్తుందండి. దగ్గరికి వచ్చాక చూస్తున్నారు కదా, ఒక లెవెల్లో సెట్ చేసుకుని దానిపైన మళ్ళీ మనం చిన్నగా ఒక రబ్బర్ ఏదైనా తీసుకోవచ్చండి, బ్యాండ్ అయినా తీసుకోవచ్చు, థ్రెడ్ అయినా కట్టుకోవచ్చండి. మనం కత్తిరి సూది మిషను అని వాడకుండా కూడా ఇలాగే ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చండి. వేస్ట్ అని పాడేసే వాటితోటి ఇంట్లోకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే టిప్ అనేది షేర్ చేస్తున్నానండి మీకు.
చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఇంట్లోకి హోమ్ డెకరేషన్ కూడా ఉంటుంది కదండీ. చూస్తున్నా కదా ఇలాగ రబ్బర్ వేసుకున్నాక ఇలాగ ఫ్లవర్ కింద పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మీకు చాలా బాగా లుక్ వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలాగ ఒకసారి మీరు మనం ఇంట్లోకి వేలు వేలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటి దాన్ని కాకుండా ఇలాగ ఇంట్లో ఉన్న వాటితో ఇలాగ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ మనం కూరగాయలు లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటుంటాం కదా. అలా కట్ చేసుకున్నప్పుడు ఏలు మీదకి అనేది వచ్చేస్తుంటుందండి. అలా వేలు మీదకి వచ్చేయడం వల్ల మన గోర్లు అనేది డ్యామేజ్ అయిపోతాయి. అంతేకాకుండా ఒక్కోసారి మనం గోర్లకు కాకుండా ఇలా చేతి మీదకి వేసుకుని కట్ చేసుకుంటా బ్లడ్ అనేది వచ్చేస్తుంటుంది కదండి. అలాంటిది రాకుండా ఉండాలంటే ఈజీగా ఈ టిప్ అని పాటించండి. మీరు రూపాయికొచ్చి లేకుండా మీ నెయిల్స్ అన్నీ కూడా పాడవకుండా ఉండాలి. కేర్లెట్ కూడా కట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమి లేదండి, ఒక కొబ్బరి చిప్ అనేది తీసుకోవాలి. అది మనం దేవుడి కాడ కొబ్బరి చిప్పలని కొడుతుంటాం కదా. అలా కొట్టినప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్పలని వేస్ట్ అని పాడేయకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇలాగ రబ్బర్ అనేది తీసుకోవాలి. తీసుకుని ఇలాగ మీకు ఎంత వీలైతే అంత ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చూస్తున్నాం కదా రబ్బర్ అనేది తిప్పుకొని గట్టిగా పెట్టుకోవాలి. నేను చిన్న రబ్బర్లో ఒక 2 తీసుకుని పెద్దది తీసుకున్నాక రెండు ఫోల్డింగ్ చేస్తే సరిపోయిందండి. చిన్నవి అయితే ఫోల్డింగ్ అనేది ఎక్కువ అవ్వదు కదా. ఇలా అందుకు నేను ఒక్కసారి తిప్పుకొని పెట్టుకున్న అది కూడా స్ట్రాంగ్ ఉందండి. స్ట్రాంగ్ ఉండేలా చూసుకోవాలి మనం పెట్టుకునే రబ్బర్లు అనేది. చూస్తున్నారు కదా ఈ విధంగా నేను స్ట్రాంగ్ అనేది పెట్టుకున్నానండి. పెట్టుకుని ఇలాగా మనం ఏళ్ళు అనేది మధ్యలో పెట్టుకుని ఏదైనా కాయగూరలైనా లేదంటే వెజిటేబుల్స్ ఉల్లిపాయలు అలాంటివి కట్ చేసినప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మన నెయిల్స్ అనేది కట్ అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా మనం నెయిల్ పాలిష్ వేసుకున్న ఏదైనా పోతాయి అని భయపడాల్సిన అవసరం లేదండి. నెయిల్స్ కూడా ఏ డ్యామేజ్ అవ్వదు. మన చేతులు కూడా కోసుకుంటాయి అనేది ఏది అవ్వదండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా యూజ్ చేసుకోండి. అలాంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి టిప్ అనేది. ఒకసారి చూస్తున్నారు కదా మీరే. నేను చాలా ఈజీగా అనేది మొత్తం వెజిటేబుల్స్ అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేయడం వల్ల నా హెయిర్స్ అన్నీ కూడా అస్సలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. అంతేకాకుండా చేతిలో ఈ కట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ విధంగా వేస్ట్ అన్ని పడేసే వాటితో ఇలా యూజ్ చేసుకోండి. ఈ టిప్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ రగ్స్ అనేది మనం శీతాకాలం అనేది యూజ్ చేస్తుంటాము. మనం ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇది యూజ్ చేయకుండా అలాగే పక్కన పెట్టేస్తుంటాం కదండి. అలా పెట్టడం వల్ల దాని మీద డస్ట్ అనేది పడిపోతుంటుంది. మనం వాష్ చేసి పెట్టుకున్నా కూడా డస్ట్ పడిపోవడం వల్ల చాలా మురికి అనేది అయిపోతుంటుంది కదండి. అలా డస్ట్ పడకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి. చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. ఇలా షర్ట్లు అనేది ఉంటాయి కదండి, అవి పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. వేస్ట్ అని పాడేయాల్సిన అవసరం లేదండి. ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఓ షర్ట్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ అన్ని లాంగ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక మన రొగ్గు అనేది ఉంటుంది కదండి, ఇలా చిన్న ఫోల్డ్ చేసుకుని ఆ రొగ్గు కూడా ఇలాగా ఆ షర్ట్ పైన పెట్టేసి మన బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా వన్ బై వన్ బటన్స్ వేసేసుకుని మీరు స్టోర్ చేసుకోండి. అస్సలు డస్ట్ అనేది పడదండి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. సన్సైడ్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన రొగ్గు మీద పడుతుందని భయం ఏమి ఉండలేదు కదండి. పైన షర్ట్ మీదే పడుతుంది. ఆ షర్ట్ మీద కానీ పడితే మనం వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా నేను బటన్స్ అన్నీ పెట్టేసి మీరు ఎక్కడైనా పైన అనేది స్టోర్ చేసుకోండి. ఇరువా సన్సైడ్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. మీకు డస్ట్ పడిపోతుంది అనేది భయం ఏం లేదండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.